సంక్రాంతి అంటే కేవలం 3 రోజుల పండుగ మాత్రమే కాదండి. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లా జగన్నాథపురంలో 3 రోజులు కాదు, కేవలం నెల రోజుల పండుగ. ఇక్కడ నెల రోజుల పండుగలో ఇక్కడ ప్రతి పిల్ల ఆడపడుచులు కూడాను వాళ్ళ ఇక్కడ ధనుర్మాసంలోన పిల్లలందరూ ప్రతిరోజు ఒక చోట చేరి గొబ్బెమ్మలు ఆటలాడడం, పాటలు పాడడం సాంప్రదాయం అండి. ధనుర్మాసం అంటే సూర్యుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి సంక్రమించే మకర సంక్రాంతి. అంటే మనకి నెలగంట పెడతారు కదా, నెలగంట పెట్టిన నుండి సంక్రాంతి పండుగలోన 3 రోజుల్లో మొదటి రోజైన భోగి పండుగ వరకు పిల్లలు గొబ్బెమ్మలతో ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ చేస్తుంటారు. ప్రతిరోజు పిల్లలందరూ కూడా ఒక చోట చేరి ఆవు పేడను తీసుకొచ్చి నేలపైన అలిగేసి పేడతోటి గొబ్బెమ్మలు తయారు చేసి అక్కడ అందరూ కూడా రంగురంగుల పువ్వులు తెచ్చేసి వాటిని ఆ గొబ్బెమ్మల్ని అలంకరిస్తారు. అలంకరించిన తర్వాత గొబ్బు చెట్టు నుండి ఒక గొబ్బు కాడననేది తీసుకొచ్చి ఆ మధ్యలో పెడతారు. అలాగే ప్రసాదాన్ని పెట్టి పిల్లలందరూ కూడా ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఆ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. కాయ కాయ కాసినట్టే ఏం కాయ కాసినట్టే రాజుగారి తోటలలో జాంకాయ కాసిన అవునా డాక్టరాసినకి బావగారు అలాగే ద్వాపర యుగంలోన గోపికలందరూ కలిసి శ్రీకృష్ణ అనుగ్రహం కోసం చేసిన వ్రతాన్నే ఇక్కడ బాలికలందరూ కలిసి మాకు మంచి జీవితాలు ఉండాలి, మేము ఉన్నతంగా ఉండాలని ఆ శ్రీకృష్ణని ప్రసన్నం చేసుకోవడానికి గొబ్బెమ్మల ఆటలు ఆడుతుంటారు. ఇక్కడ పిల్లలు మాత్రమే కాదండి, పెద్దవాళ్ళు కూడా పిల్లలకి సహకరించి ఆ దేవుని పూజ చేసేటట్లు ఇక్కడ సహకరిస్తుంటారు. అలాగే వాళ్ళు కూడా వచ్చి ఆ దేవునికి నమస్కరించేసి వాళ్ళ యొక్క దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. ఈ చివరి రోజైన భోగి నాడు పిల్లలందరూ ఇంటింటికి వెళ్ళి ముత్తైదువులను పిలిచి వాళ్ళందరికీ కూడా ఫలదానాలు అంటే అరటిపండు, దక్షిణ, ఆకు చెక్కలు ఇచ్చేసి వాళ్ళ కాలుకి నమస్కారం చేసి ముత్తైదువులకి చేత ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఇక్కడ పిల్లలు చేస్తున్నటువంటి గొబ్బెమ్మల పూజ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా పాల్గొని వాళ్ళకి ఆశీర్వదించి వాళ్ళ దగ్గర నుండి తాంబూలాలు తీసుకుంటారు. ఈ విధంగా ఈ పూజ కార్యక్రమానికి పిల్లలు పెద్దలు అందరూ కూడా కోలాహలంగా సంబరంగా జరుపుకుంటారు. ఇక్కడ పెద్దలైనటువంటి మేనత్తలు వచ్చేసి వరుస అయినటువంటి మేనకోడలకి ఆట పట్టించడం, సరదాగా అంతమంది కూడా చేయడం అనేది, పండగ చేయడం అనేది చాలా ఆనందదగ్గ విషయం. ఈ గొబ్బెమ్మల పండుగ ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రాంతంలోన జరుపుకోవడం అనేది సాంప్రదాయము. ఈ గొబ్బెమ్మల వలన సంస్కృతి సంప్రదాయాలను కాపాడమే కాకుండా పిల్లలందరిలో కూడా టీం వర్కింగ్ ఉండడము, వాళ్ళందరూ కూడా ఒకరినొకరు సహకరించుకోవడము, దాంతో వాళ్ళకి ఎంత మేనేజ్మెంట్ అనేది వస్తుంది, సిస్టమ్ మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది. వాళ్ళ తర్వాత ఏ విధంగా ప్రతి వ్యక్తిని కూడా ఏ విధంగా మనం యూటిలైజ్ చేసుకోవాలి, తర్వాత మనం ఏ విధంగా వాళ్ళకి కన్వర్ట్ చేసుకోవాలి లేదా మనం కన్వర్ట్ అవ్వాలి, మన సంస్థను అనేది సక్రమంగా నడపాలి, ఇవన్నీ క్వాలిటీస్ అనేవి కూడా వస్తాయి పిల్లలకి. అలాగే మనకి పెద్దలు అనేది
పండగలు అనేది ఎందుకు పెట్టారంటే మనం ఒకరికొకరము పండగ అనేది వాతావరణం లేకపోతే మనం ఒకరికొకరికి సంబంధం ఉండదు. పొరపాటున ఒకరినొకరు దెబ్బలాడుకున్నా ఏవైనా మాట్లాడకపోయినా కూడా పండగ వాతావరణంతో ఒకరి కింద ఒకరు మనం కంపల్సరిగా దూరేసి మళ్ళీ వర్క్ అనేది కంప్లీట్ చేసుకోవాలి, మనందరం ఐకమత్యంగా ఉండాలనేది చాటి చెప్పడానికి ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం అని నేను అనుకుంటాను. ఈ విధంగా పిల్లలందరూ కూడా పండుగని ఒక దగ్గర చేరి చేయడం వల్ల వాళ్ళకి టీమ్ మేనేజ్మెంట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎకనామికల్ మేనేజ్మెంటు, అలాగే ఏ విధమైన ఒడిదుడుకులు మన లైఫ్లో వచ్చినా కూడాను వాటిని ఏ విధంగా సమర్థవంతంగా మనం ఫేస్ చేయాలి, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా వాళ్ళ పిల్లల్లో బిల్డప్ అవుతాయండి. అందుకే మనం ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు మన పిల్లలకి మనము కోఆపరేట్ చేయడం అనేది తప్పగా ప్రతి పెద్దవాళ్ళ యొక్క ముఖ్యమైన విధి. తర్వాత ఇక్కడ గొబ్బెమ్మల పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంగళం పాట అనేది హారతి ఇస్తారు. హారతి ఇచ్చిన తర్వాత నెల రోజులు చేసినటువంటి గొబ్బెమ్మలని ఒక దగ్గర ఉంచేసి, ఎవరు తక్కకుండా ఒక దగ్గర ఉంచేసి వాటిని అన్నిటి కూడా పక్కన ఉన్నటువంటి గంగాదేవిలో చెరువులోన నిమగ్నం చేస్తారు. ఇదండి ఉత్తరాంధ్రలోన పార్వతీపురం మన్యం జిల్లాలో జగన్నాథపురంలో ఉన్నటువంటి అనాథగా వస్తున్నటువంటి గొబ్బెమ్మల సాంప్రదాయాన్ని మనం చూస్తున్నాం. అయితే నా వీడియో చూసినందుకు